హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసేసుకోండి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టుగెదర్. మనం పాస్ట్కి వెళ్ళగలమా, లేదా ఫ్యూచర్ని ముందే చూడగలమా? టైం ట్రావెల్ అనేది నిజంగా పాసిబులా? టైం ట్రావెల్ అంటే ప్రెజెంట్ నుంచి పాస్ట్ ఆర్ ఫ్యూచర్లో ఒక డిఫరెంట్ పాయింట్కి ట్రావెల్ చేయడం. ఇది మూవీస్లో చాలా కామన్, బట్ నిజంగా సైన్స్ ఏం చెప్తుంది? ఆల్బర్ట్ ఐన్స్టీన్ థియరీ ప్రకారం స్పేస్ అండ్ టైం కనెక్టెడ్గా ఉంటాయి. మనం చాలా హై స్పీడ్తో ట్రావెల్ చేస్తే మనం ఎక్స్పీరియన్స్ చేసే ఈ టైం రేట్ చేంజ్ అయిపోతుంది. సైంటిస్టులు కూడా క్లాక్ని ఏరోప్లాన్స్తో పంపించి కంపేర్ చేసి చూశారు. ఫాస్ట్ మూవింగ్ క్లాక్ గ్రౌండ్తో ఉన్న క్లాక్తో కంపేర్ చేస్తే టీనీ డిఫరెంట్ కనిపించింది. దీనినే టైం డైలేషన్ అని అంటారు. సో టెక్నికల్లీ ఫ్యూచర్ డైరెక్షన్లో టైం ట్రావెల్ అనేది నిజం. కానీ మన మూవీస్లో చూపించేలాగా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఫ్యూచర్కి ఇంకో మిషన్లోకి జంప్ చేయడం కరెక్ట్లీ ఏం పాసిబుల్. పాస్ట్కి వెళ్ళడం గురించి కొన్ని థియరీస్ ఉన్నాయి, లైక్ వార్మ్ హోల్స్. బట్ హ్యూమన్స్ పాస్ట్లోకి ట్రావెల్ చేశారు అనడానికి ఇప్పటి వరకు సైంటిఫిక్గా ఎట్లాంటి ప్రూఫ్ లేదు. అంటే టైం ట్రావెల్ కంప్లీట్లీ ఫిక్షన్ కాదు. అలా అని మూవీ స్టైల్ టైం మెషిన్ కూడా రియల్ కాదు. సో మరి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? పాస్ట్కి వెళ్ళాలనుకుంటున్నారా, లేదా ఫ్యూచర్కి వెళ్ళాలనుకుంటున్నారా? కమెంట్ చేయండి.